ఇది పచ్చడి కలుపుతుంది అబ్బా పచ్చడి కలుపుతుంది చూపిస్తాను చూడండి అలా ఇంకో ముక్కలన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇది కారం ఉప్పు మొత్తం ఆవాలు ఎల్లుల్లిపాయలు అన్నీ ఇలాగ మొత్తం ఇలాగ పిండి ఇదంతా రెడీ చేసేసుకోవాలి. అన్నీ ఇందులో కలిపేసుకొని తర్వాత ఇదిగోండి గిన్నెలో నూనె వేసుకొని ఈ బకెట్లో పెట్టుకుంటాం కదా, ఈ నూనె ఇందులో కొంచెం వేసి ఇప్పుడు ఏంటంటే ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది ఇలా కలుపుతున్నారు. ఈ కారంలో ఈ ముక్క కలిపేసి అందులో నూనె వేసేసి కలిపేసి అలా పెట్టేస్తున్నారండి. అలా టేస్ట్ రావట్లేదు. ఇప్పుడు చాలామంది ఆళ్ళ ఇలా పెడుతున్నారు కానీ ఎవరు పచ్చడి చూద్దామన్నా టేస్ట్ రావట్లేదు. పచ్చడి పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. నాకు వచ్చేది నా ఉద్దేశం కాదు, నాకు వచ్చింది నేను చెప్తున్నాను. నేనైతే ఇలా పెడతానని. కొంతమంది పాపం చాలామంది యూట్యూబ్లో రాని వాళ్ళందరూ చూసుకొని పెట్టుకుంటారు కదా, మరి అలా పెట్టుకోవాలంటే మనం పెట్టేది కూడా వాళ్ళకి తెలియాలి కదా, వచ్చేలాగా పెట్టుకోవాలి కదా. ఇదిగోండి నూనె గిన్నెలో వేసాం కదా, ఈ గిన్నెలో ఇప్పుడు ఈ ముక్కలు వేయాలి, మామిడికాయ ముక్కలు. కొంతమంది నేను చూసే 10 వీడియోల్లో చూసిన వీడియోల్లో ఒక్కడో ఇద్దరో వేసారు అంతే అండి. ఇలాగా కనవాళ్ళందరూ కారంలో ముక్కలు కలిపేస్తున్నారు. అసలు అలా కలిపిన పచ్చడి బాగోదు, ఇది రాదు టేస్ట్. ఇదిగోండి ఇలాగ నూనెలో ముక్కలు వేసుకోవాలండి. ముక్కలు వేసుకొని ఇగో ఈ ముక్కలు ఇలా వేసేటప్పటికి ఇది తడుతుంది కదండి, ఇదంతా చూడండి తడిసేటప్పటికి మొత్తం కారం చక్కగా దానికి పట్టేస్తుంది. పట్టేసేటప్పటికి అది కూడా ముక్కలు చూసారా అంత బాగున్నాయో, అది అలా పెట్టుకోండి చాలా బాగుంటుంది. నాకు వచ్చిన పచ్చడి ఇది నేను చెప్తున్నాను మరి అంతే కదా, వాళ్ళకి వచ్చిన పచ్చడి వాళ్ళు చేస్తాను, నాకు వచ్చే పచ్చడి నేను చేస్తున్నాను. కానీ పచ్చడి చేసే విధానం అయితే ఇదే అని నా ఉద్దేశం.